సలోని బద్రా బాలీవుడ్ ఇండస్ట్రీ యాక్ట్రెస్. తిను 2016లో 'ది లెజెండ్ ఆఫ్ మైకేల్ మిశ్రా' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అండ్ దాని తర్వాత తను చేసుకుంటున్న అడివిశేష్ యాక్ట్ చేసిన హిట్ 'ది సెకండ్ కేస్' మూవీలో వర్ష అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు కోమలి ప్రసాద్. దీని తర్వాత ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే రీసెంట్గా కోమలి ప్రసాద్ కార్తీక్ రత్నం కేర్ ఆఫ్ కంచన్ పాలెం మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతోనే బెస్ట్ యాక్టర్గా నిరూపించుకున్నారు. అదే మూవీని తమిళ్లో డబ్ చేశారు 'కేర్ ఆఫ్ కాదల్' అండ్ ఈ మూవీలో జోసెఫ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. కోమలి ప్రసాద్ 2016లో 'నేను సీతాదేవి' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత మూవీస్లో చిన్ని సైడ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తూ వస్తున్నారు. తేజ్ కృపాటి 'హుషారు' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీతో యూత్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అండ్ దాని తర్వాత 'రౌడీ బాయ్స్' అన్న మూవీలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్గానే 'షికారు' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు రచ్చ రవి, జబర్దస్త్, పటాస్ లాంటి కామెడీ షోస్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మూవీస్లో 'శతమానం భవతి', 'రౌడీ బాయ్స్' కొన్ని ఫిలిమ్స్లో మూవీ యాక్ట్రెస్ సోనాలి బద్రా 'కల్బలి రికార్డ్స్' అన్న మూవీలో అనన్య రాయ్ సింగ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కోమలి ప్రసాద్ రీసెంట్గానే 'లూజర్' అన్న వెబ్ సిరీస్ చేశారు జీ5లో. అంతేకాకుండా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అన్న రచ్చ రవి, జబర్దస్త్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రచ్చ రవి ఈ మధ్య వరుసగా మూవీస్ చేసుకుంటూ పోతున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కాకపోయినా సైడ్ క్యారెక్టర్లో రచ్చ రవి గారు యాక్టింగ్తో చాలా బాగా అందరినీ ఆకట్టుకుంటున్నారు. సలోని బద్రా 'యానిమల్' మూవీలో రీతూ సింగ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. అంటే హీరో రణబీర్ కపూర్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత సలోని బద్రాకి చాలా మూవీ ఆఫర్స్ వస్తాయి అనుకున్నాం. అయితే తనకి బాలీవుడ్లో కోమలి ప్రసాద్ రీసెంట్గానే 'శశివదనే' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ ఫిల్మ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కార్తీక్ రత్నం చాలా సెలెక్టివ్గా మూవీస్ చేసుకుంటూ పోతున్నారు. 'కేర్ ఆఫ్ కంచన్ పాలెం' మూవీ తర్వాత 'చెక్' అన్న మూవీ చేశారు. ఆ తర్వాత చేస్తున్న మూవీస్ 'నారప్ప' మూవీ కానీ, 'చాంగురే బంగారు రాజా' మూవీ కానీ చాలా సెలెక్టివ్గా చేసుకుంటూ పోతున్నారు. అండ్ మూవీస్ విషయంలో చాలా కేర్ఫుల్గా